వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. పాపం మానలేని కళ్ళని వచ్చింది, వ్యభిచారం చూసి అని ఇలాంటిది ఉందా అన్నాను. ఉందా అన్నాడు, ఒప్పుకున్నాడు, క్షమించి ప్రార్థన చేశాను. ఆ రాత్రే బాగైపోయింది. కళ్ళ నీళ్ళు కారకుండా మీ అందరికీ తెలుసు, చాలా ఊళ్ళు తిరిగాడు, మనకు కూడా చక్కటి పాటలు పాడి వినిపించేవాడు. ఎంత మధురమో యేసునామము, ఎంత మధురమో, మనకెంత మధురమో అని పాడేవాడు. జంగారెడ్డిగూడలో ఎస్పీ గారు భాస్కర్ కుమార్ గారు సిఐగా ఉండగా, డిమానిస్టర్ ఆఫీసర్లు కోయిలగూడ నుంచి, ఫారెస్టర్ ఆఫీసర్ జంగారెడ్డిగూడ నుంచి, తడికిలిపూర్ నుంచి జాకబ్, ఇంకా హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చేవారు అక్కడికి. ఇక్కడ కోయిలగూడ నుంచి, కన్నపుర నుంచి చాలా వాళ్ళు వచ్చేవారు. గురవాయిగూడు అక్కడ ప్రార్థనకి వస్తానన్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆయాసం వచ్చి చావటానికి సిద్ధమయ్యాడు. హిందువుల్లో కలిసి, లేక మా దగ్గరికి రాకుండా వేరే సంఘంలోకి వెళ్ళి ఇంటింటికి ప్రార్థనలకు వెళ్ళి మా పథ్యం చేయలేమని. చాలా నిఖరంగా ఉండాలి మా పథ్యం అంటే. ఎలాగా కంటి చూపు కూడా తేడా ఉండకూడదు, కాలి నడక ఉండకూడదు, మనసు మార్పు ఉండకూడదు. ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉండలేము. చాలామంది బాగా ఉన్నారు, ఇంకా 3 పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలని ఎటో కట్ట వెళ్ళిపోతే ఒక రోజు చావు సిద్ధమైపోయాడు. ఆయాసం వచ్చేస్తుందట. వాళ్ళ కూతురు కుమారి, 2 కూతుళ్ళు, ఇంకొక అమ్మాయి లక్ష్మి, కొడుకు పేరు వేమన. ఎందుకంటే ఈ చివరి దినాల్లో చేసిన అద్భుతాలు చెప్పకపోతే మా తప్పు. ఇలాంటి బాధల్లో ఉన్నవారు బాగుపడి వాళ్ళ వంకరగా వెనక్కి పోకుండా ముందుకు నడుస్తారని. నిజంగా వాళ్ళ భార్య కాలు చేయి నోరు పడిపోతే బతికింది. అడిగాడు పాట. నిజంగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ కళ్ళ బాధలు తగ్గినాయి. నిజంగా లెక్కలేనన్ని అద్భుతాలు ఈ గ్రామంలోనే జరిగించాడు. కానీ ఏర్పరచబడిన వారు కొందరట. ఈ ఇడుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి
అనేక మంది ప్రవేశింపచూతురు కానీ వారి వల్ల కాదట, ఏర్పాటు చేసుకోవాలట. వాక్యంలో ఏమని ఉందంటే నీతివంతుని పిల్లలు తదనంతరం ధన్యులవుతారని ఉంది. మనకంటే మన పిల్లలు ధన్యులవ్వాలి. ధన్యులవ్వాలంటే ఆత్మయున్న దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలి. వారి జీవితకాలం అంతా వారిలో ఉండి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆనంద ప్రవాహంలో ఉండి అనేకులు త్రాగి ఆనందించాలి. జీవజల ఊటగా ఉండాలి, జీవ నదిగా ఉండాలి, ఎండిపోయిన వాగులాగా ఉండకూడదు. దేవుని స్తోత్ర. ఈ రోజుకు బతకటం లెక్కేయొద్దు, ఈ రోజుకు బాగవటం లెక్కేయొద్దు, ఈ రోజుకి మేలు పొందటం లెక్కేయొద్దు. మన జీవిత దినాలన్నిట ఒకప్పుడు హిజ్కియా దేవుని మందిరం బాగు చేయటానికి తలుపులు తెరిచాడు. అతడు 25వ సంవత్సరం దేవుని మందిరం రాజు అయ్యాక తెరిచాడు. అందులో ఉన్న విగ్రహాలన్నీ బయట పాడేయించి అతడు గాయకుల్ని ఇంకా యాజకుల్ని సిద్ధపరిచాడు. కానీ కొంతకాలానికి తలుపులకున్న బంగారం తీసి ఆర్షూర్ రాజుకి ఇచ్చాడు. నిజంగా మన ఆర్షూర్ రాజు 185,000 మంది శత్రువులు అంటే సైనికులను తీసుకుని యుద్ధానికి వచ్చాడు. యెరూషలేము వారందరూ గజ గజ వణుకుతున్నారు. హిజ్కియా కూడా దేవుని మందిరానికి వెళ్ళి బలం చాలదని మొరపెట్టాడు. దేవుడు ఒక దూతను పంపించి 185,000 మందిని ఒక్క రాత్రిలో హతం చేశాడు. దేవుని బాహుబలం కొరచైంది కాదు. ఆయన మందిరంలో హిజ్కియా ఏడ్చిన ఏడుపు చూశాడు. యెషయా ద్వారా మాట్లాడాడు, శత్రువుల్ని సంహరించాడు. అతని కుమారులే అతని దేవత మందిరంలో ఒకడు కొడుకు చంపాడు. ఆ మాట యెషయా ద్వారా ప్రవచించిన దేవుడు ప్రవచనాన్ని నెరవేర్చాడు. అలాంటి హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది. భక్తుడే, ప్రార్థించిన వాడే, దైవ శక్తిని దేశానికి కనబర్చిన వాడే మరలా నా వల్ల తప్పు వచ్చిందని శత్రురాజుకి తల వంచి జుర్మానా వేస్తే ఇస్తానన్నందుకు అతడు 600 మణుగులు బంగారం, 60 మణుగులు వెండి, 600 మణుగులు వెండి, 60 మణుగుల బంగారం జుర్మానా వేసాడంట. దేవుని స్తోత్ర. మన జీవితంలో దేవుని మీద ఆనుకున్న వాళ్ళు తల వంచటం దేవునికి ఇష్టం కాదు. అందుకే మీ తలలు పైకెత్తమని మొన్నవారం మాట్లాడాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, మహిమ గల ఈ రాజు ప్రవేశించున్నట్లు ద్వారములు తీయండి. పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమ గల ఈ రాజు, బల శౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. వినండి, యుద్ధ శూరుడైన ఎవరు శూరులు? యెహోవాయే యుద్ధ శూరుడు. ఆయన యుద్ధం దూతను పంపాడంటే ఎవరో చూడలే, అందరూ మృతకలిపారు. ఈ హిజ్కియా మరలా దేవుడే యెషయా ద్వారా కౌరు పంపాడు. నువ్వు అన్నమవుతున్న ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఇల్లు అంటే ఇది. ఎలా ఉన్నాం భక్తిలో, ఎందరితో కలిసి ఉన్నాం. బబులోను నుంచి వచ్చిన దూతలకి తనకున్న సామాగ్రి అంతా చూపించాడట. అందుకని దేవుడికి కోపం వచ్చి ఈ సామాను అంటే ఈ గనులన్నీ నువ్వు దాసేవు చూడు, ఖజానాలన్నీ బబులోను దేశం ఎత్తుపోతారు.
నీ కొడుకులను కూడా నపుంసకులుగా చేస్తారు. అంటే వాళ్ళ పుత్ర సంతానాలు లేకుండా, పిల్లలు లేకుండా. అంతగా మాట్లాడాడు. మీరు బైబిల్ సరిగ్గా చదువుతున్నారో లేదో, దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదవాలట. మీ జ్ఞానం, మీ బలం, మీ భక్తి, మీ యుక్తి, మీ తెలివి, మీకున్నది ఏది కూడా దానికి పోల్చలేరు. ఇతనితో సమానం దేవుణ్ణి ఎవరితో సమానం చేయగలం? ఆర్షూర్రాజు చేతి కింద అనగాలనుకున్నాడు, అంతే పట్టేశాడు హిజ్కియాని. అంతేకాదు, బబులోన్లో గొప్పగా చెప్పుకోవాలి, ఇంత బంగారం ఉంది ఖజానాలో. అంతేకాదట, సుగంధ ద్రవ్యాలు కూడా చూపించాడట. ఇంత స్మెల్ కలిగిన ద్రవ్యాలు మా దేశంలో ఉన్నాయి. పట్టిపోయినంత యుద్ధం చేసి కొడుకు కాలంలో. అందుకే వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నివాసం చేసే దేవుడట. యెషయా 56లో 57లో 15లో నేను మహోన్నతమైన స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేసేవాడిని, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయుటకు వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద. పిచ్చోళ్ళగా ప్రార్థన చేస్తారు చూడు, వాళ్ళంటే ఇష్టం అంట దేవునికి. తెలివిగా చేస్తాం చూడు, మన ఇష్టం వచ్చినట్టు కాదంట. నీ చేత అయిందని చేసేస్తున్నావు ప్రార్థన. ఒక ప్రార్థన మీకు నేర్పాలని నేను ఉపవాస కోరికలో సిద్ధపడ్డాను. నిలబడినప్పుడు నన్ను నింపి ఆయన మాటలతో మీతో మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడు అనుకున్నది ఇక్కడ చెప్పలేను. నా చిన్నప్పుడు భక్తిలో చిన్నప్పుడు నాతో చెప్పాడు. నాకేం చేస్తావునని ఎవరికి చెప్తాను అనుకుని నన్ను పిలిచావు నువ్వు, నా వల్ల కాదన్నాను. నీకన్నా ఎక్కువ చదవళ్ళు తెలివైన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు పూర్తి చేసిన, కానీ నువ్వు నిలబడు, నేను నీలో ఉండి మాట్లాడతానని చెప్పాడు. దేవుని స్తోత్ర. ఇది నా దేవుడు నాతో చెప్పిన సీక్రెట్ మాటలు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. నేను నీలో ఉండి మాట్లాడతాను. మాటలన్నీ అయిపోయాక అక్కడ సంధించిన జనాన్ని చూడమన్నాడు. నేను పాలింగ్ వెళ్ళాను. అక్కడ ఏదో నాకు స్వస్థత వరం ఉందని తెలుసు. మంచిగా ప్రాంతాలన్నీ అప్పుడు రిక్షాలు కనుక అనౌన్స్ చేశాడు. అందరూ నా కోసం ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నారు. అది 3వ రోజు. నేను ఇచ్చిన టైం అది వెళ్ళాను పగలు మీటింగ్కి. కానీ నేను వచ్చినప్పుడు నన్ను పిలిచిన వాళ్ళు పరిగెత్తుకొచ్చారు కానీ రిక్షా దగ్గరికి నా బ్యాగ్ తీసుకుంటానికి. అక్కడున్న మీటింగ్లో జనం చూడలేదు, ఎవరు నాకు వందనాలు పెట్టలేదు. నా అహంకారం ఎంతో, నా గర్వం ఎంతో ఈరోజు చెబుతున్నాను మీతో. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎవరు వందనాలు పెట్టకపోయినా నేనేమనుకోను. దేవుడు దీవించిన కాక అంటాను, దేవుడు ఆశీర్వదించిన కాక అంటాను. అందుచేత ఆ రోజు ఎవ్వరూ నాకు వందనాలు చెప్పలా. అంతమంది అంటే వాక్యం వింటున్నారేమో, నాకంత తెలివి కూడా లేదు. నమ్మిన కొత్త వాళ్ళందరూ నాకు వందనాలు చెప్పలేదు, కదలలేదు, చూశారు కానీ ఏమనలేదని. నాకు ఒక గది ఇచ్చారు ప్రార్థనకి, అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నాను. మొన్నే బస్సు తిరగలబడినట్టు చూపించాం, బస్సులో వాళ్ళందరూ నేను తీసినట్టు చూపించాం. నేను వెళ్ళిపోతే తిరగలు పెడతావా బస్సు? అందుకు నాకు ముందు బ్రేక్ వేసి మొన్న బస్సు కూడా చూపించవా? అలా బస్సు పడిపోయేలా చేయొద్దే, అయినా సరే వెళ్ళిపోతున్నా పడాలి అని తనకు దగ్గర పాలింగి వెళ్ళిపోతున్నానని దేవుని చెప్తున్నాను. మోకరింటం ఇదే మాట. వెంటనే ఆయన అన్నాడు, నువ్వు వాక్యం చెప్పేసిన తర్వాత ఇక్కడికి రా, అప్పుడు మాట్లాడుకున్నావు. ఎవరో నేను దేవుడు. నువ్వు వచ్చినందుకు వెళ్ళి చెప్పి
తర్వాత నీ విలువ ఏదో నేను చెప్తాను అని చెప్పారు. అంతేనా అని వెళ్ళాను. నిజంగా పడాల నుంచి వచ్చిన అమ్మాజీ గారు మనకు ఒక అరగంట ప్రసంగం చేస్తారో లేకపోతే సాక్ష్యమే చెప్తారో. ఆవిడకి ఒక అరగంట ఒక 20 నిమిషాలు ఇస్తున్నాం అన్నారు. అరగంటలో 10 నిమిషాలు తగ్గించేసి కానీ వెళ్ళమన్నారు. వెళ్తే పర్వాలే. ఇప్పుడు మాట ఇంటికి బస్సు తిరగలు పెట్టడం అది చాలా ప్రమాదం. కళ్ళారా నేను చూస్తున్నాను. అందుకని వెళ్ళి సాక్ష్యం చెప్పాలా వాక్యం చెప్పాలా అన్నాను. అక్కడ ప్రెసిడెంట్ అయ్యగారు ఉన్నారా, ఆయన రాజమండ్రి బైబిల్ మిషన్ ఫౌండర్ అట. అక్కడ దేవదాస్ గారట, తర్వాత రాజమండ్రికి ఆయనంట. నిజంగా మంచి సింహాసనంలాగా మంచి కుర్చీ వేశాడు. కూర్చున్నాడు ఆయనే ఇచ్చాడు సమయం. మీరు సాక్ష్యం చెప్పిన పర్వాలా, మీ గురించి స్వస్థత వరం కలిగిన దైవజనరాలు అని చెప్పారు కదా, చాలామంది వచ్చారు, చెప్పండి మీ ఇష్టం, కానీ ఓ 15 నిమిషాలు అని చెప్పారు. 15 నిమిషాలు అయినప్పుడు ఏదైనా పుచ్చుకుని ఎలా కొట్టండి, నేను ఆగిపోతాను, నాకు తెలియదు, నాకు వాచ్ లేదు అని చెప్పాను. నాతో భాస్కర్ కుమార్ గారు, టీవీ భాస్కర్ కుమార్ గారు, ఎస్పీ గారు అనేవారు. అమ్మాజీ ప్రసంగం 2 గంటలు ఆరంభించింది, మొదలు 2 గంటలు పూర్తయ్యేలకు ఆవిడే ఆగిపోద్ది. కానీ ఆ 2 గంటలు విన్నట్టుగా ఉండదు. ఎప్పుడైనా నేను చూశాను 2 గంటలు స్టేజీ ప్రసంగం అని చెప్పారు. కానీ 2 గంటలకి 15 నిమిషాలకి 20 నిమిషాలకి ఎక్కడుంది? పిచ్చిదాన్ని కదా ఏం చెప్తాను అని ఇలా కొట్టమన్నాను, ఆగిపోతా. సరే అన్నారు, ఒప్పుకున్నాను. సాక్ష్యం ప్రారంభించాను, వాక్యంలోకి వెళ్ళిపోయాను. చెవికి నా ఇద్దరు 2 వింటే బ్రతుకుతారని ఇలా చెబుతూ ఉండగా కూర్చుని వినేవారిలో దయ్యాలు వదిలిపోయినాయి. దేవుని స్తోత్ర. తెగుళ్ళు వదిలిపోయినాయి. నిజంగా వాళ్ళకి కట్టిన తాయిదులు వాళ్ళ పళ్ళతో పీకెత్తున్నారు, కొరుక్కుని బయట కట్టుకెళ్ళి వాడేస్తాకి. దేవుని యొద్ద విచారణ చేయాలట. దెయ్యాల దగ్గరగా దేవుడు ఉన్నాడు, వెతికే వారికి ఫలమిస్తాడు. నేను చెప్పిన మాటలు వింటూ పెద్ద అరసధ్వని అంతే. జనమంతా, స్త్రీలు పురుషులు, 12 మంది పాస్టర్లు అందరూ కూడా ఆనందంగా వింటున్నారు. చప్పట్లు కొడతాం కాదు, ఉజ్జీవంగా పడుతున్నారు. వాళ్ళు హుషారుగా హల్లెలూయా అనేస్తున్నారు. ముగింపు అయిపోయింది. ఒక అరగంటలో దిగిపోయాను. పడాల హాయిగా వెళ్ళిపోవచ్చాను. కూడబడ్డారు, ఇంకా 10-15 మంది కూడబడ్డారు. అప్పుడు ఒక్క వాళ్ళే 2 వచ్చారు, కానీ ఇప్పుడు కూడబడి అంటే వెళ్ళాను, ప్రార్థన చేశాను. వెంటనే అన్నాడు, ఇప్పుడు విన్నావా ఎంతమంది వచ్చారు? నీకు కూడా నీ గొప్ప కాదు, నీలో ఉండి నేను మాట్లాడే మాట గొప్పదని చెప్పాడు. దేవుని స్తోత్ర. అయి నా మాటలో నేను జరిగించిన అద్భుత కార్యాలు వాళ్ళలో కూడా జరిగించాను. వాళ్ళు కదిలేరు. దేవుని స్తోత్ర. ఒక రైస్ మిల్లు కదలదు కరెంట్ లేకపోతే. అంతేకాదు, ఎక్కడ ఒక్క వైర్ తప్పుకుంటే అది పనిచేయదు. కనుక వాళ్ళు శ్రద్ధగా విన్నారు, శ్రద్ధగా ఉన్నారు. ఇప్పుడు నిన్ను వదలరాళ్ళు అన్నాడు. ఇది ఇంకా బాగుంది, వాళ్ళు వదిలేది నేనే వెళ్ళిపోతున్నానని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంకొకళ్ళు ప్రసంగం, నేను కూడా కొందరు ప్రసంగం అయిపోయికి వెళ్ళిపోతారు, కొందరు నేను చూశాను కనుక వెళ్ళిపోవచ్చాను. ఉడుకుమోస్తాను. ముందు వాళ్ళకి నాకు వందనాలు చెప్పలేదు. అన్నీ మాట్లాడినా ఇంకా వెళ్ళిపోవాలని. వైర్ బ్యాగ్ అప్పుడు అంటే నేను పాశ్రమంలాగా ఎవరికి కనబడను. బయలుపెట్టే అందరూ అడ్డుకున్నారు. ఏవైనా ఈ రాత్రి మీరు మరలా వాక్యం చెప్పాలి, ఈ రాత్రికి వెళ్ళటానికి వీల్లేదు, ఏవైనా వెళ్తాకి వెళ్ళాడు. ఆయన కూడా చెప్పాడు, ఒక లేడీ కదా అని మా కుమార్తె అని చెప్పాం.
కానీ ఆవిడ నిలబడి మాట్లాడుతుంటే నాకే ఒక విధమైన షివరింగ్ పవర్ వచ్చింది. హివిల్ అంటే హీలింగ్ వచ్చింది అన్నాడు, పవర్ వచ్చింది మాట్లాడుతుంటే. ఇలాంటి వారు మనకు కావాలి. నేను ఇప్పటికి నా లైఫ్లో చూడలేదని సాక్ష్యం ఇచ్చాడు. ఆనందం ఎక్కువైపోయింది నాకు. ఆ పెద్ద ఆయన తల మెలిసిన ఆయన అప్పట్లోనే, ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్ అట రాజమండ్రి బైబిల్ మిషన్. ఆయన అంటున్నాడు, క్షమించండి అంటాడు కుమార్తె అన్నందుకంటే. పర్వాలే అన్నాడు. ఏదేమైనా రాత్రి కూడా దేవుని వాక్యం అందించవచ్చు. గర్వహృదయులు యెహోవాకి హేయులు అన్నాడు, కానీ ఆయనకి ఇష్టమైతే ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చేస్తాడు, వినయం గలవారిగా మార్చుకుంటాడు. మోషే దేవుణ్ణి అడగ క్రితం ఐగుప్తుని చంపి ఇసుకలో కప్పెట్టాడు, ఎవరు చూడరని. మన దేవుడు చూస్తాడని కూడా తెలియదు, కానీ ఫరోకు కూడా తెలిసిపోయింది. నరహంతకుడే అయినా దేవునికి ఇష్టడయ్యాడు. మోషే నా ముఖాన్ని నిదానించి చూడగలడు అన్నాడు. దేవుని స్తోత్ర. అతని మీద మీరు సనగటం నా ఇష్టం. నా కుమారుడు మోషే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, గోడభావంతో మాట్లాడను, దర్శనమిచ్చి కాదు ముఖాముఖిగా నేను చూస్తాను మాట్లాడు. నేను కూడా ముఖాముఖిగా ప్రభువుని ఎన్నోసార్లు చూశాను. అది గొప్పతనం కాదు. చూశానని చెబితే చూడనోళ్ళు ఉడికిపోతారేమో, ఎందుకులే అని చెప్పను అంతే. దేవుని స్తోత్ర. ఎప్పటికప్పుడు ఆయన నాతో మాట్లాడకపోతే ఇప్పుడు దాకా బతకను. భర్త మాట్లాడకపోతే భార్య ఇంట్లో ఉంటుందా? ఇల్లు వదిలిపెట్టి పుట్టినింటికి పోద్ది. మన పుట్టినిల్లు చావు. ఆ రోజు తల్లికి కానీ ఆ బలం ఇవ్వకపోతే కడుపులోనే పోదు. దేవుని స్తోత్ర. లేకపోతే పడిపోయిన పెండవలాగా ఉండు. బతికిన బతుకు సార్థకం చేసుకుంటానికి సిలువను గురించిన వార్త వింట వల్ల ఆ సిలువ శక్తి రక్తంతో బ్రతుకుతున్నాం. నిజంగా ఆ ప్రేమే మిమ్మల్ని బ్రతికించేది. ఆ ప్రేమే మమ్మల్ని బ్రతికించేది. మేము బ్రతికేం కనుక మీరు బ్రతకాలని కోరుకుంటాం. మేము మేలు పొందేం కనుక మీరు మేలు పొందాలని కోరుకుంటాం. నాకు అందిన సువార్త మొదట చల్లమ్మ గారు మనవడు బ్రతికినప్పుడు, నిన్ను వలేని పొరుగువాడిని ప్రేమించమని. ఈ తెగులు తగ్గుద్ది, ఆ తెగులు తగ్గదని కాదు, తెగుళ్ళ మీద అధికారం దేవుడికి ఉందని ప్రకటన గ్రంథం 16:9 ఉంది. ఈ తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుణ్ణి మహిమపరచాలట. బాగయ్యాక మహిమపరచకపోతే చెప్తారు. చావని నేను చెప్పను, మహిమపరచడానికి బతకండి అని చెప్తాను. దేవుని స్తోత్ర. వారు మారు మనస్సు పొందరట. ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుణ్ణి దూషింతారంట, కానీ ఆయన మహిమపరచినట్లు వారు మారు మనస్సు పొందరు. బ్రతకటం ఎందుకంటే మహిమపరచటానికి, బ్రతకటం ఎందుకంటే ఆయన హత్తుకుంటానికి. హత్తుకున్న వారి మాట ఎండా మోషే అంటాడు, ఈ గొప్ప జనాన్ని తీసుకొచ్చావు, ఈ కొండల్లో లోయల్లో ఆ దేశం చేర్చలేక చంపాడు అనుకుంటారు కదా, నా ప్రభు యొక్క మహిమ అందరూ చూడాలన్నాడు. అది కూడా నాకు దొరికింది. దేవుని స్తోత్ర. మీకు బైబిల్లో దేవుని ప్రభావం దొరకలేదా? ఆయన మహిమ దొరకలేదా? ఆయన ఉపకారాలు దొరకలేదా? ఆయన నీతి కార్యాలు కనుగొనలేదా? మీరు చదవండి దివారాత్రులు బైబిల్ గ్రంథం. నిజంగా వినండి. నెహమ్యాని గురించి ఒక్కడ ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన. ఒక్కడో ఎందుకు చేశాడో తెలుసా? విన్నాడంటే యెరూషలేము యొక్క పాడుపడిన ప్రాకారాలు శత్రువులు అగ్నితో కాల్చిన, అక్కడ ఉన్న మిగిలిన జనం ఎలా బాధపడుతున్నారో స్నేహితులు చెప్పారంట. ఆ శ్రమ గురించి విని
మనస్సు కరిగిపోయి కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడట. మనలాగా లెఫ్ట్ రైట్ అంటే హుషారుగా రాలే. నలిగిపోయాడంట, కిందకి వంగిపోయాడంట, విరిగిపోయాడంట. కూర్చుండి అంటే పట్టు లేనోడు అయిపోయాడు, పట్టుతో లేదు, నిలబడే అంత శక్తి లేదు. అయ్యో అలాగా అంట కూడా లేదు. కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనకర్త అన్నమాట. విజ్ఞాపన చేశాడంట. వింటాడనే వినబట్టే రాజుకు గిన్నెందించే గుంపులో ఉన్నాడు. ఇంకో దేశంలో రాజదర్బార్లో నడుస్తున్నాడు. ప్రార్థనా పరుడే. అతని దగ్గరికి వెళ్ళింది ఈ సమాచారం. యెరూషలేము పాడైన సంగతి, అక్కడ జనులు బాధపడే సంగతి. వాళ్ళ అన్నయ్య లేడు, వాళ్ళ పిన్నమ్మ లేదు, అక్కడ వాళ్ళ సమాధులు ఉన్న దేశం అంటది. కానీ దాని గురించి విని కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఇలాంటి భక్తులు కావాలి, లేవాలి కూడా. ఎవరింటికాడో ఎవరిలో ఒంట్లో బాగాలేదంటే బాధపడవచ్చు. అదొక ఆలయం. మీ దేహం దేవుని, వాళ్ళ దేహంలో బాగాలేదంటే పాపం చేయొచ్చు. చెప్తే నీకు ఒక మార్కు పడుద్ది. వాళ్ళు సత్తే చావుని అన్నావు అనుకో, ప్రమాదం. రేపు వద్ద నీ ప్రార్థన ఎండ పాడైపోతాం. ఎవరు పాడుకోరద్దు. ఆకాశమందున్న దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడకు గొప్ప అది ఎవరికి తెలదో, ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఇద్దరికే తెలిసింది. భయంకరుడకు గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి. భయంకరుని ఎవరైనా ప్రేమిస్తారా? దరిదాపులకు వెళ్తారా? స్నేహం చేస్తారా? కానీ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆ భయంకరుడు దేవుడు. సీనాయి పర్వతం మీదకి దిగితే గజగజలాడి, మోషే నువ్వు మాట్లాడితే బతుకుతావు, దేవుడు మాట్లాడితే చచ్చిపోతావు అన్నాడు. మనిషిని మధ్యన ఎత్తుకున్న వాళ్ళే ఇశ్రాయేలు మధ్యన. అందుకే మోషేని నిన్ను పెట్టుకున్నాడు మధ్య. డైరెక్ట్గా ఒక మనిషిని దేవుడు కలుసుకోవాలంటే ఇంకా బతుకు అంటే కష్టం. బతకాలంటే వెనకట్లాగా అద్దం ముందు కూర్చుని తయారవుతాకు బతకనివ్వడు. ఇంకా వాళ్ళు చచ్చినట్టే ఉన్నా కానీ దేవునిలో బతికినట్టు. వాళ్ళు భూమి మీదే పరిశుద్ధులు. వాళ్ళు ఈ లోక మలిన వాళ్ళకి అంటనివ్వడు. చదవండి. భయంకరుడకు దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. అంటే వాళ్ళని కటాక్షింతాడంటే. ఈనాడు కూడా దేవుని కటాక్షం నీకు కావాలంటే ఇస్తాడు.